ఉన్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. దేవుడి గడప కడప, పౌరుషాల గడ్డ మన కడప. కడప ప్రజల ప్రేమే వేరు. యువగలం పాదయాత్ర నుంచి ఇప్పటికి చూస్తున్నా, ఇక్కడ పసుపు సైన్యం జోషే వేరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీని స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ ముహూర్త బలం చాలా గొప్పది. ఎంతోమంది అధికారంలోకి వచ్చి అనేక మాటలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామన్నారు. వాళ్ళే ఈరోజు ఒక క్రికెట్ టీంకి స్థాయికి పడిపోయారు. టీమ్ 11 11 స్థానాలకు వచ్చే పరిస్థితి మనందరం చూసాం. పోరాటాల గడప మన కడప జిల్లా. అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. కానీ మన పసుపు సైన్యం ఇచ్చిన దెబ్బకి ఇప్పటికీ కడప గడపలో కూడా కోలుకోలేకపోయారు. వాళ్ళ దగ్గర ఫ్యాక్షన్ ఉంటే మన దగ్గర ఫైటర్స్ ఉన్నారు. పసుపు సైన్యం గుండె ధైర్యం చాలా గట్టిది. ఒక్కసారి మనం నిర్ణయించుకుంటే మనం తగ్గేదే లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎవరిని చూసారా? అది చూసిన తర్వాత చీటింగ్ బుక్స్ వరల్డ్ రికార్డులో #1 స్థానం ఆయనకి ఇవ్వచ్చబ్బా. సొంత తండ్రిని మోసం చేశాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేశాడు, ఇంకో చెల్లికి చెందిన తండ్రిని చంపేసి ఏకంగా ఆ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లాని మోసం చేశాడు, చివరికి సొంత నియోజకవర్గాన్ని మోసం చేశాడు. మనందరం చూసాం. సొంత నియోజకవర్గానికి ఆయన వెళ్ళినప్పుడు ప్రజలందరూ వచ్చి 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో, ఏనాడైనా మమ్మల్ని పట్టించుకున్నారా అని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత అన్యాయం మనందరం ఒక్కసారి ఆలోచించాలి. ఏకంగా రాయలసీమ ముద్దు బిడ్డ అని రీల్స్లో చేశాడు. ఆనాడే చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని. రాయలసీమ ప్రజలందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించాలి. 5 సంవత్సరాలు రాయలసీమకు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశారా? అంతెందుకు, బిందు సైద్యం లాంటి అద్భుతమైన ప్రాజెక్టుని కూడా ఆనాడు ఆపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోతే కనీసం ఆ కుటుంబానికి ఆనాడు అండగా నిలబడలేదు. ఇదే స్థానంలో, ఇదే భూమిపైన, ఇక్కడనే ఆనాడు యువగలం పాదయాత్ర నేను హామీ ఇచ్చా, మిషన్ రాయలసీమ ప్రకటించా. మన దేశానికే కాదు ప్రపంచానికి రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతానని ఆనాడు హామీ ఇచ్చా. పూర్వోదయ కింద 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పెట్టుబడి మన రాయలసీమకు తీసుకొస్తున్నాం. అంతేకాదు, ఏకంగా వాళ్ళ ప్రభుత్వంలో కనీసం స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాల. మనం అధికారంలోకి వచ్చి పనులు ప్రారంభించాం. అంతేకాదు, 29 ఎన్నికల లోపల కమర్షియల్ ప్రొడక్షన్ చేసే బాధ్యత కూడా మనం తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడు కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి, అందరూ అప్రమత్తంగా ఉండాలి. 2019లో సొంత బాబాయిని లేపేసింది జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు, మనం కూడా అయ్యో పాపం పెద్దయినా చనిపోయినాడు అనుకున్నాం. తర్వాత బయటకు వచ్చినాయి అన్ని. వడ్డలి వేట ఎంత అన్యాయమో చూడండి. రెండో రోజు ఏం చేశారు, నారాసుడ రక్త చరిత్రని
వాళ్ళ దొంగ పేపర్ ఉందే, మర్చిపోయినా దాని పేరు ఏంటది, సాక్షి. ఆ దొంగ పేపర్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి చేతిలో కత్తి పెట్టారు అని ప్రజలు నమ్మారు ఆ రోజు. తర్వాత ప్రజలకు అర్థమైంది ఎంత మోసగాడని. ఇప్పుడు మళ్ళీ అదే రాజకీయం చేద్దాం ప్రయత్నిస్తున్నారు. మన దేవుడి గడపలో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్న మనందరం చూసాం, ప్రజలు రాపోయినా వాళ్ళ నాయకులు రోడ్డుపైకి వచ్చి గొడవలు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలా, ప్రజల్లో చైతన్యం తీసుకురాలా. వాళ్ళ చేస్తున్న కుట్ర రాజకీయాలు తిప్పికొట్టే బాధ్యత మనందరిపైన ఉంది. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం చూసాం, రియల్ ఎస్టేట్ చేసే పెద్ద దస్తగిరిని ఎవరు చంపేశారబ్బా? వాళ్ళ మాజీ ఎమ్మెల్యేనే. మామనా బాబాయినా? వాళ్ళు చంపేసి మనం మాట్లాడితే మన పైన కేసు పెడతారంట. పెట్టుకోరా భయ్. అరే ప్రతిపక్షంలోనే మేము భయపడలే. ఆనాడే మీ నాయకుడు చెప్పిన, ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోపో, ఎక్కడ మర్చి పెట్టుకుంటావు పెట్టుకోపో అని చెప్పిన. యువగలం పాదయాత్ర అడుగడుగు నన్ను ఇబ్బంది పెట్టిన. మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. ఆ రోజే భయపడలే. అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ వ్యక్తి కూడా చెప్తున్నా, త్వరలో నీ టైం కూడా వస్తుందబ్బా. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. పలానా వ్యక్తి మావయ్యని, పలానా వ్యక్తి బాబాయ్ అనుకుంటే ఆ వ్యక్తి కూడా నేను కాపాడలేడని ఈ సభాముఖంగా ఆ వ్యక్తికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రతిపక్షంలో మన ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. పాదయాత్రలో పాల్గొంటే షాపులు మూయించారు. కానీ నాకు అండగా నిలబడింది నా ఎదురు కూర్చున్న పసుపు సైన్యం. ఈరోజు వేదికమైన మేమందరం కూర్చోగలుగుతున్నాం అంటే దాని వెనకాల మీ కష్టం ఉంది, త్యాగం ఉంది, మీ చెమట ఉంది. అందుకే మన జరిగిన మహానాడులో నేను చెప్పా, కార్యకర్తనే మా అధినేత అని. ఇది కేవలం చెప్పి వెళ్ళిపోతాం కాదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు మన జాతీయ అధ్యక్షుల పక్కన కూర్చుంది మన కార్యకర్తలే. ఎవరైతే కష్టపడ్డారో, ఫీల్డ్లో తిరిగారో వాళ్ళని గుర్తించి తీసుకొచ్చి అధ్యక్షుల వారు ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాం జరిగింది. అంతేకాదు, మన జాతీయ అధ్యక్షుల వారు కానివ్వండి, నేను కానివ్వండి, ఏ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వం కార్యక్రమంకి వెళ్తే తప్పనిసరిగా ప్రతి కార్యకర్తని పలకరించిన తర్వాతనే మేము తిరిగి అమరావతికి కూడా వెళ్తాం జరుగుతుంది. కార్యకర్త అధినేత నా ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, మనందరం చూసాం ప్రతిపక్షంలో మెడపై కత్తి పెట్టి తోట చంద్రయ్య చేత ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జయగొట్టమని చెప్పారు. కానీ తోట చంద్ర ఏమన్నాడు? జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయాడు. ఇట్లా ఎంతోమంది కార్యకర్తల త్యాగం ఉంది. కార్యకర్తలను గుర్తించేదానికి, వాళ్ళు నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునేదానికే కార్యకర్తనే మా అధినేత నేను ప్రకటిస్తాం జరిగింది. అందుకే ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరికీ పిలిపిస్తున్నా, వేదికమైన ఉన్న వాళ్ళందరూ కూడా పిలిపిస్తున్నా. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, నిరంతరం కార్యకర్తల కోసం పనిచేయాలి. కేవలం సంక్షేమ అభివృద్ధి కాదు, కలయిక అవసరం, కూర్చుని మాట్లాడుకుంటూ అవసరం. మీరందరూ చూశారు, గడిచిన 2 సంవత్సరాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒక అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇక్కడున్న అందరూ ఆలోచించాలి. చాలీ 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసింది ఎవరు? మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే పెన్షన్ని తిరిగి 4000 రూపాయలు తొలి సంతకంలో చేసింది కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పెన్షన్ల కోసం ప్రభుత్వం సుమారుగా 35,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది. ఇంకో పక్కన తల్లికి వందనం, ఎన్నికల ముందల హామీ ఇచ్చాం,
ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. ఇచ్చిన హామీ మనం నిలబెట్టుకున్నాం. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించి హక్కు కూడా కల్పిస్తాం. స్త్రీ శక్తి కింద అది కూడా అందించాం. మత్స్యకారులకి మత్స్యకారుల సేవలో వాళ్ళు కూడా వేత నిషేధం సమయంలో డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు ఏకంగా మా చేనేత సోదరులకి ఆనాడు నేను యువగలంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం కూడా జరిగింది. హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా, పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంతేకాదు, గత పాలకులు మూసేసిన అన్న క్యాంటీన్ని తిరిగి మనం మళ్ళీ తెరిపించాం. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేసాం. ఇంకో పక్కన భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 150 రోజుల్లోనే 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేసిన ఘనతతో కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉన్నవారు 200 కేసులు వేశారు, ఏమవులా. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఇప్పుడు ఏకంగా ఉగాది నాడు 10,000 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు మన హామీ ఇచ్చాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. దానికి కట్టుబడి ఉన్నాం. రాయలసీమకు అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఇంకా తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. క్యారియర్ ఏసీ ఎక్కడికి వచ్చింది? రాయలసీమ. ఎల్జీ ఎలక్ట్రానిక్స్కి ఎక్కడికి వచ్చింది? రాయలసీమ. కియా ఎక్కడ వచ్చింది? రాయలసీమ. రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడ వచ్చింది? రాయలసీమ. ఇప్పుడు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎక్కడికి వచ్చింది? రాయలసీమ. మర్చిపోయారా? మొన్నే శంకుస్థాపన చేసాం, మర్చిపోయారా? ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు కూడా ఎక్కడ తీసుకొచ్చాం? పుట్టపర్తి, రాయలసీమకు తీసుకొచ్చాం. అద్భుతంగా పరిశ్రమలు తీసుకొస్తాం, ఇంకా తీసుకొస్తా స్వామి. అదే చెప్తున్నా, కడప కూడా తీసుకొస్తా స్వామి. నేను ఎందుకు వదిలిపెడతా? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి లక్ష్యంతో మేము ఉన్నాం. ఎందుకంటే పాదయాత్ర చేశా, యువకులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూసా. అందుకే ఆనాడు హామీ ఇచ్చా, యువగలం కింద 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. అదే దిశగా మనం అడుగులేస్తాం కూడా జరుగుతుంది. ఇంకా కార్యకర్తలు వచ్చగల గత పాలకులు మన పైన పెట్టిన దొంగ కేసులన్నీ మేము ఎత్తేసాం. కొన్ని ఛార్జ్షీట్ అయి ట్రయల్లో ఉన్నాయి, అది కూడా మేము ఫాలోఅప్ చేసి ఈ సంవత్సరం ఆఖరికల్లా ఆ కేసులు కూడా తీసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. అలానే మీ పైన పొరపాటున ఒక కేసు ఉంటే మీరు ఇంట్లో పడుకుంటే కష్టం స్వామి, మాకు తెలియజేయాలి కదా. సో పార్టీ ఆఫీస్లో ఒక సెల్ ఉంది, కలవండి, ఆగి అక్కడ భోంచేయచ్చు. కేసులను రాసుకుంటే ట్రాకింగ్ పెట్టి హెచ్ఎం గారే బాధ్యత తీసుకుంటాం జరిగింది. అంతేకాదు, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికీ 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ అందరు తెలుసు, పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను ఎక్కువ పోరాడతా. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి అధికారులు ఉన్న పార్టీతో ఎంత పోరాడానో దానికన్నా ఎక్కువ 3 రెట్లు నేను తెలుగుదేశం పార్టీలో పోరాడా. సంస్కరణలు తీసుకొచ్చేదానికి పోరాడా. ఇది మన పార్టీ, ఇది మన తెలుగుదేశం, మన బాధ్యత. అలిగితే నష్టపోయేది మనమే. ఎందుకంటే మన పార్టీలో కోవిడ్ కన్నా డేంజరస్ జబ్బు ఒకటి ఉందండి. ఆ జబ్బు పేరే అలక. వేరే పార్టీకి ఓటేయం, కానీ అలిగి ఇంట్లో పడుకుంటాం. ఎందుకు అలగాలి? ఇది మన పార్టీ, ఇది నా పార్టీ. ఆ కసి మనలో ఉండాలి. ఏ మార్పు అయితే పార్టీలో ఆశిస్తున్నాం దానికోసం కష్టపడాలి, అహర్నిశలు పోరాడాలి, 4 గోడల మధ్యన మాట్లాడుకోవాలి. మన జాతీయ అధ్యక్ష వారితో ఎన్నోసార్లు నేను మాట్లాడు, కానీ ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత బయటకు వచ్చి జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు అంట. కార్యకర్తలందరూ కూడా నేను కోరుతున్నా, సమస్యలు ఉంటాయి, దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు కదా, కానీ మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను తప్ప పొరపాటుని ఎవరైనా అలిగి ఇంట్లో పడుకుంటే మళ్ళీ మాధవిరెడ్డి గారు వచ్చి మిమ్మల్ని బయటికి లాక్కుని తీసుకెళ్తారు. పెద్దలు అన్నట్టు అనేక నామినేట్ పోస్టులు కూడా భర్తీ చేశాం. 2 సంవత్సరాలు అయిన తర్వాత వేరే కూడా అవకాశం వస్తుంది. మీరందరూ ఫీల్డ్లో ఉండండి. మా చుట్టూ తిరిగితే మీకు పదవులు రావు. ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.
పాదయాత్రలో కార్యకర్తలందరూ నన్ను కలిసినప్పుడు ఒక విషయం అడిగారు. అన్నా, పనిచేసే వాళ్ళని గుర్తించాలి, అందుకే టెక్నాలజీ తీసుకొచ్చాం, మై టీడీపీ తీసుకొచ్చాం. ఎంతమంది వాడుతున్నారు మై టీడీపీ యాప్? చేతులు పైకెత్తండి. 70%. నాతో ఫోటో దిగిందా డౌన్లోడ్ చేయాలంటే మై టీడీపీలోనే డౌన్లోడ్ చేయాలి రబ్బా. మై టీడీపీ యాప్ ఎందుకు తీసుకొచ్చా అంటే, ఒక టాస్క్, ఒక బాధ్యత ఇచ్చినప్పుడు, పని పెట్టినప్పుడు వెళ్ళి సక్రమంగా నిర్వహించారో లేదా, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, ఎవరు యాక్టివ్గా ఫీల్డ్లో ఉన్నారు తెలుసుకున్నాక ఏర్పాటు చేశాం. టెక్నాలజీతో జోడిస్తేనే వాస్తవాలు మనం తెలుసుకోగలుగుతాం. మై టీడీపీ యాప్ను వాడండి. పార్టీ ఏదైతే బాధ్యతలు మీకు అప్పగిస్తుందో అది మై టీడీపీ యాప్ ద్వారా మాకు తెలియజేయమని ఈ సభాముఖంగా కార్యకర్తలందరూ నేను కోరుతున్నాను. ఇంకా మహానాడు ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్లో ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ మధ్యన యుద్ధం జరుగుతుంది, పెట్రోలియం ప్రోడక్ట్స్ ధరలు బాగా పెరుగుతున్నాయి, సో అందరం ఖర్చులు తగ్గించాలి, కన్జంప్షన్ తగ్గించాలని గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు మీరు వర్చువల్గా మహానాడు అటెండ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. నాకు కూడా కోరుకుండే నెల్లూరులో అద్భుతంగా చేద్దాం, దిమ్మ తిరిగే విధంగా చేద్దాం, అందరం కసితో ఉన్నాం. కొంచెం దిష్టి తగిలినట్టుంది. మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకటే గొడవ, అందరు కళ్ళు పడినారు అబ్బాయి మా పైన, అందుకే చేయలేకపోతున్నాం అని. కానీ క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరూ ఒకసారి నుంచోండి. బాధ్యత మీ పైన ఉంది. ప్రతి క్లస్టర్లో ఏర్పాట్లు చేయాలి. క్లస్టర్ కింద ఉన్న కార్యకర్తలందరినీ, అదేవిధంగా కేఎస్ఎస్ని, నామినేటెడ్ పదవులు ఉన్న వారందరినీ క్లస్టర్ తీసుకొచ్చి పార్టీ ఏ కార్యక్రమం అయితే మహానాడు మనం వర్చువల్గా చేస్తున్నాం అది జయప్రదం చేసే బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరిపైన ఉందని ఈ సభాముఖం నేను మిమ్మల్ని కోరటం కూడా జరుగుతుంది. దయచేసి కూర్చోండి. వైకాపాకి ముద్దుగా ఒక కొత్త పేరు పెట్టిన గొడ్డలిపాటి. జగన్ ఎందుకో కొంచెం ఫీల్ అయ్యాడు దానికి. ఆయన అడుగుతున్నా, రపరప అనింది ఎవరబ్బా? రపరప అని ఎందుకు భయపడుతున్నావు భయ్? ఆనాడే చెప్పా, సినిమా మీరు తీస్తే ఎండ్ కార్డ్ వేసే బాధ్యత మా పసుపు సైన్యాందని. అరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్లోకి వస్తే భాస్కర్ అవార్డు వచ్చేస్తుందండి ఆయనకి. భాస్కర్ అవార్డు వచ్చేస్తుంది. ఎంత అద్భుతంగా నటిస్తాడంటే అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ నటన చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎట్లుంటాడో మనం చూస్తున్నాం కదా. బయటేమో ముద్దలు పెడతాడు, లోపలేమో చిన్నాన్ని లేపేస్తాడు. అందుకే ఆ రపరప పార్టీని సంగతి కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ రపరపలు చెప్తున్నా, అన్నీ చూస్తూ మేము ఊరుకోరా భయ్. మీరు రపరప అంటే మేము తగ్గుతాం అనుకుంటున్నావా? జగన్ గారిని చూసినా, వాళ్ళ తండ్రి గారిని కూడా చూసినా ఎవ్వడు మమ్మల్ని పీకలేకపోయాడు, మీరు ఒక లెక్కన అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు పెడుతున్నారు, బెంతాహై. బెంతాహై 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నది ఇప్పటి నుంచి బెంతాహై అన్న ముద్దుగా మీరు పిలవండి, బెంతాహై. ఇంకా మన నియోజకవర్గంలో ఒక లేడీ సింగం ఉంది. ఎవరు? మాధవిరెడ్డి గారు. కరెక్ట్గా 9 నెలల ముందలు వచ్చారు. 6 కష్టపడ్డారు, ప్రతి గడప దొక్కారు, ప్రజల మనసు గెలుచుకున్నారు. గెలిచిన తర్వాత ఇంట్లో పడుకోలే, చంకలో ఫైల్స్ పెట్టుకొని నన్ను కలుస్తాం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కలుస్తాం కానివ్వండి, అంతెందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నియోజకవర్గానికి నిధులు రావాలన్నా, లేదంటే వాళ్ళ ద్వారా అంటే పవన్ అన్న ద్వారా టూరిజం మినిస్టర్ గారికి రికమెండేషన్ చేయించుకోవాలన్నా కూడా వదిలిపెట్టకుండా పనులు చేపించే శాసన సభ్యురాలు మాధవిరెడ్డి గారు. ఆమె పట్టుదలతో ఇప్పటికే 750 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టాం. త్వరలో అనేక కార్యక్రమాలు కూడా మనం పనులు కూడా ప్రారంభించకపోతున్నాం. అందుకే ఇక్కడున్న నాయకులు కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాం, గ్రూప్ రాజకీయాలు దూరంగా ఉండండి. పార్టీ అనేది శాశ్వతం, ఈ భూమిపైన వ్యక్తులు కాదు. సో పార్టీ ఏ పిలిపించినా దానికి కట్టుబడి ఉండాలి. గ్రూప్ రాజకీయాలు దయచేసి ప్రోత్సహించదని
ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను పిలిపిస్తున్నాను. 6 నెలలు కష్టపడే ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన గురించి ఆలోచించే ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నిలబడాలి, ముందరికి నాయకత్వాన్ని నడిపించాలి. ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. మేడం గారు కొన్ని కోరికలు కోరారు, నన్ను వదిలిపెట్టరు. మేడం గారు అర్బన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నీ మెరుగుపరచాలని మేడం గారు కోరారు. తప్పనిసరిగా ఆ బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలి. అందరూ చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్తాం కాదు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలబ్బా. మీరు చూసారా, మొన్న యాడ్ ఇచ్చా పేపర్లో, ప్రభుత్వ పాఠశాలలో అద్భుతంగా ఫలితాలు వచ్చిన పిల్లలు ఫోటోలు పెట్టి యాడ్లు ఇచ్చినాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అది. కానీ నేను అక్కడితో సంతోషం పడలా. నిన్న మొత్తం డిఓలో ఏపీసీలతో నేను రివ్యూ చేశా. 78% పాస్ రేట్ వచ్చింది. అందరు టార్గెట్ ఇచ్చే కనీసం వచ్చే ఎగ్జామినేషన్లో 90% తీసుకెళ్లే బాధ్యత మనందరిపైన ఉంది. ప్రత్యేకంగా శాసన సభ్యురాలపైన ఉంది. సో మేడం గారు పిలిపిస్తున్న మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాది, రిజల్ట్స్ చూపించే బాధ్యత మీది. రిజల్ట్స్ రాకపోతే మళ్ళీ తిరిగి నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను వదిలిపెట్టరు. సో అందుకే రిజల్ట్స్ తీసుకొచ్చే దిశగా పనిచేయాలి. చెరువులన్నీ కూడా ఆధునీకరణ చేయాలని కోరారు. చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం చాలామంది ఆయిల్ ఫ్యాక్టరీలు అయిపోయారు. అబ్బా అంటే ఏంటది? కొలెస్ట్రాల్. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు, డయాబెటీస్. ఇంకో పక్కన సాల్ట్ ఫ్యాక్టరీ, అబ్బా బీపీ. విచిత్రం ఏంటంటే గతంలో ఇదంతా ధనవంతులు జబ్బు అనేవాళ్ళం, కానీ ఇప్పుడు చూస్తే నిరుపేద కుటుంబాలు కూడా ఇవన్నీ వస్తున్నాయి. దానికి కారణం ఫిజికల్ యాక్టివిటీ లేకపోతాం. ఇది మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చూసా. అప్పుడు నేను వెళ్ళి మాడితే అందరు అన్నారు, పార్కులు ఎక్కడున్నాయి, నడిచేందుకు మాకు అవకాశం ఎక్కడుంది, మేము కుటుంబం పరంగా వెళ్ళి ఎక్కడ ఉండాలంటే, పార్క్కి వెళ్ళాలంటే పిల్లలతో ఎక్కడుందో అది కల్పించండి అని నన్ను కోరారు. అందుకే మంగళగిరిలో సుమారుగా 43 పార్కులు, చెరువుల్ని ఆధునీకరణ చేయాలని లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. అన్నీ అవులా పనులు ప్రారంభించాం. కానీ ఆ విలువ ఏంటో నాకు అర్థమైంది, ప్రజల కోరిక ఏంటో నాకు అర్థమైంది. తప్పనిసరిగా నారాయణ గారితో మాట్లాడి ఆ పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ శాసనసభ్యురాలకి నేను హామీ ఇస్తాను జరుగుతుంది. అంతేకాకుండా కార్యకర్తలందరూ విషయం నేను ఆలోచించమంటున్నాను. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం అండి. ఈరోజు గుజరాత్ చూడండి ఎంత అభివృద్ధి చెందింది, ఒరిస్సా చూడండి ఎంత అభివృద్ధి చెందింది. 1995, 98, 99 అనుకుంటా ఒరిస్సాలో ఒకసారి తుఫాన్ వచ్చింది. మనం పంపించాల్సి వచ్చింది అధికారుల్ని, పోలీసుల్ని మనం పంపించి మొత్తం కరెంట్ రిస్టోర్ చేస్తాం జరిగింది. అలాంటిది ఈరోజు ఒరిస్సా ఎంత ముందరికి వెళ్ళిందో చూడండి. తలసరి ఆదాయంలో మనకన్నా ముందున్నారు. అంటే ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే అలక్కకి ఫుల్ స్టాప్ పెట్టండి, రండి మాడుకుందాం. ఈరోజు పార్టీ ఒక వ్యవస్థ, శాసనసభ్యురాలు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మా జోనల్ కోఆర్డినేటర్ కొత్తగా వచ్చారు. ఆయన సీనియర్, గతంలో ఉత్తరాంధ్రలో అద్భుతంగా మనందరం గెలిపించిన వారు. శ్రీనివాస్ అన్న వచ్చారు, సవితమ్మ గారు కూడా ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చిలుగా మేడం గారు కూడా ఉన్నారు. సో అందరం ఉన్నాం, మన సమస్యలు పరిష్కరించదనుకున్నాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కేవలం అభివృద్ధి చేసినాం, సంక్షేమం చేస్తే ఎన్నికలు గెలుస్తాం అనుకుంటే చాలా పొరపాటు. సంక్షేమ అభివృద్ధి అనేది ఒక పాస్పోర్ట్. అంటే ఆ ఊర్లో వెళ్ళేదానికి పాస్పోర్ట్ రావాలి. ఆ ఊరిలోకి వెళ్ళి మానవ సంబంధాలు పెంచుకోవాలి, హ్యూమన్ రిలేషన్షిప్స్ పెంచుకోవాలి. పలకరింపు చాలా అవసరం. భుజమైన చెయ్యేసి ఎలా ఉన్నావు పెద్ద అయినా, తాత, చిన్నమ్మ అంటే చాలా మార్పు వస్తుంది. నేను నా జీవితంలో చూసా. గౌరవ ప్రధానమంత్రి గారు నన్ను ఇంటికి పిలవాల్సిన అవసరం లేదు. ఆయన వెళ్తూ మొదటిసారి కలిసినప్పుడు, అరే ఇంటికి రారా అన్నారు. నేను అనుకున్నా ఏదో అంటారులే భయ్య ఆయనకి ఎందుకు అలా. గుర్తుపెట్టుకుని మళ్ళీ 2 సార్లు అన్నారు, ఏంట్రా పిలిస్తే ఇంటికి రావా అన్నారు. అప్పుడు తెలుసుకున్నా మానవ సంబంధాల పవర్ ఏంటో. అంటే ప్రధానమంత్రి గారు అంత టైం పెట్టి సంబంధాలు పెంచుకుంటున్నారంటే ఇంకా మనందరం ఎంత కష్టపడాలండి.
గ్రామ స్థాయిలో ఎలాంటి సంబంధాలు పెంచుకోండి. దయచేసి ఇక్కడున్న కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి, వేదికమైన ఉన్న నాయకులు గమనించాలని కోరుతున్నాం. మీరు చూశారు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో 13 రోజులు ప్రతిరోజు 2 పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యులు సభ్యురాలు వాళ్ళ కుటుంబంతో, ఎంపీ గారు ఉంటే ఎంపీ గారి కుటుంబంతో సుమారుగా 60 మంది కూర్చుని రాజకీయాలు మాట్లాడాల, రూల్ పెట్టుకున్నారు, నో పాలిటిక్స్, సరదాగా మాడదు. సో మానవ సంబంధాలు అనేది చాలా చాలా అవసరం అండి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తలు మనందరం కూడా ఒక విషయం, భూమిపైన ఉండాలి. అధికారం వచ్చిందని కాళ్ళు ఎగరేసుకుని తిరిగితే 151 అయింది. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రజలు ప్రతి విషయం చూస్తున్నారు. పని చేయగలుగుతాం, చేయలేకపోవచ్చు. నేను చెప్పినట్టు దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు, కానీ మనం అంతా ప్రయత్నిద్దాం, పలకరింపుతో ముందరికి వెళ్దాం. ఇది చాలా చాలా అవసరం ఉంటుందని కార్యకర్తలందరూ నేను పిలిపిస్తూ కలిసికట్టుగా పనిచేద్దాం. మళ్ళీ 2029లో ఎన్డీఏని గెలిపించే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఈ కుట్ర రాజకీయాల గురించి చెప్పాను. మనం చూసాం ఒక సో కాల్డ్ జర్నలిస్ట్ ఎలా మాట్లాడారు, ఎంత అన్యాయంగా మాట్లాడారు. అక్కడతో ఆగరు. ఇప్పుడు ఏం చేస్తారంటే జనసేన ముసుగులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలు ఓపెన్ చేసి మన్ని తిడతారు, టీడీపీ ముసుగులో ఓపెన్ చేసి వాళ్ళని తిడతారు, మళ్ళీ బీజేపీ ముసుగులో ఓపెన్ చేసి 2 పార్టీలను తిడతారు. అంటే మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చిచ్చు పెట్టినంత మాత్రాన ఏదో అవుతుంది అనుకోదు, కానీ అప్రమత్తంగా ఉండాలి, ప్రతిదీ చూడాలి, గమనించాలి. అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్తో పనిచేస్తే మనం మళ్ళీ ఓటమి చెందుతాం. 2014-19 అద్భుతంగా సంక్షేమ అభివృద్ధి చేసినాం, కానీ చేసిన పని చెప్పుకోలేకపోయాం. మీరు కూడా కోరారు, నాతో పాదయాత్ర చేసినప్పుడు అన్నారు, అన్న అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఇట్లనే మాట్లాడాలి, ఇట్లనే కలవాలని. ఆనాడు హామీ ఇచ్చిన, కలుస్తాను. నేనే కాదు, అధ్యక్షుల వారు కూడా కోరుతా, ఆయన కూడా కలుస్తారని. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏ నియోజకవర్గంకి వెళ్ళినా 1200 మంది ఉండండి, 1500 మంది ఉండండి, 2000 మంది ఉండండి, ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే ఆయన తిరిగి వస్తున్నారు అమరావతికి. సో మేమెంత కష్టపడుతున్నాం, మేము కార్యకర్తలు కలవాలని తాపత్రయం ఎంత ఉన్నప్పుడు మీరెంత ఉండాలి, మీరెంత ఉండాలి, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎంత ఉండాలి, యూనిట్ లెవెల్తో ఎంత ఉండాలి, బూత్లో ఉన్న వాళ్ళు ఎంత కష్టపడాలి. దయచేసి ఇది గమనించండి, ఇది గుర్తుపెట్టుకోండి అని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు మీరే అవకాశం ఇచ్చారు. బాధ్యత పెరిగిందా, బరువు పెరిగిందా తెలియట్లేదబ్బా. ఎందుకంటే పదవి ఏనాడు నేను కోరిన వాడిని కాదు. మీకు తెలుసు, పదవి ఉన్నా లేకపోయినా పని చేసుకుంటూ వెళ్ళేవాడిని, ఎవడికి ఎక్కడ సమస్య ఉన్నా పని చేసుకుంటూ వెళ్తున్నవాడిని. కానీ ఇప్పుడు ఆ పదవి ఇచ్చారంటే బాధ్యత పెరిగింది అనుకుంటున్నా. ఇంకా పని చేయాలి, 18 గంటలకు పని చేస్తే సరిపోతులే, 20 గంటలు పని చేయాలి ఈడని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నట్టున్నారు. సో 75 సంవత్సరాల వయసులో ఆయన అంత పని చేస్తే మనం ఎంత పని చేయాలని ఆలోచించాలి. పని చేస్తా, మీకు అందుబాటులో ఉంటా, కలిసికట్టుగా పార్టీని మనం నడిపించుకుంటూ వెళ్ళాలి. ఇది కేవలం ఒక్క వ్యక్తి వల్ల అవదు, మనందరూ ఒక కుటుంబం, ఒక సైన్యం లాంటి వాళ్ళం. సో మీరన్నా నన్ను కన్విన్స్ చేయండి, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను. అంతేగాని ఒకే నినాదం పైన ఉండాలి, అది జై తెలుగుదేశం అని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.